హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే వీడియో వచ్చేసి చిత్రాన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. దానికంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుందాము. బాండీ హీట్ అవ్వనిద్దాము. వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అవ్వాలండి. నైట్ మిగిలిపోయిన అన్నంతో చిత్రాన్నం చేసుకుందామండి. నైట్ మిగిలిపోయిన అన్నంని ఇట్లా గడ్డలు లేకుండా ఇట్లా ఫ్రీగా లూజ్గా ఇలా విడగొట్టుకోవాలి. రైస్ని అంతా ఇలా విడగొట్టుకొని పక్కన పెట్టేసుకుందాము. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాము. ముందుగా వచ్చేసి 4 ఎండుమిర్చి ముక్కలు, నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా 1 టేబుల్ స్పూన్ మినపప్పు, వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు, మన నెక్స్ట్ వచ్చేసి ఆవాలు 1 టేబుల్ స్పూన్, వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకుందాము. వీటన్నిటిని ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాము. చాలా సింపుల్ అండి ఈ చిత్రాన్నము. వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అవుతున్నాయి కదా, ఈ ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాము. ఒక రెమ్మ కరివేపాకు. ఈ అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. రైస్ కొంచెం కలర్ఫుల్గా ఉండటానికి 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. అలాగే టేస్టింగ్ సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ 1 టేబుల్ స్పూన్ అంతా వేసుకున్నాను. ఒకసారి కలుపుకుందాము. అలాగే కొంచెం స్పైసీనెస్ కోసం 1 టేబుల్ స్పూన్ కారం, ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం అయితే సరిపోతుంది. చూడండి, తాలింపు ఫ్రై అయింది కదా. ఇప్పుడు రైస్ వేసేసుకుందాము. చద్దన్నంని విడగొట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకుందాము. ఇలా విడగొట్టుకుంటూ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి.
చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో రైస్. కావాలంటే ఇందులో మనం ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను చెయ్యట్లేదు. మన నెక్స్ట్ వీడియోలో చేస్తాను, అలాగా ఒకసారి చేసి చూపిస్తాను. కొంచెం హీట్ అయినాక సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ కదా. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ చిత్రాన్నం రెడీ అయిపోయింది. ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.